హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా మమ్మీని హోబర్ట్ జూ అండ్ అక్వేరియంకి తీసుకొచ్చాము. మా మమ్మీ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాంగరూస్ని చూడకపోతే ఎలా చెప్పండి. అందుకే మమ్మీని ఇక్కడికి తీసుకొచ్చాము. అండ్ దానికన్నా ముందు మనము ఇక్కడ అక్వేరియంలోకి వెళ్ళి అక్వేరియంలో ఏమేమి కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో చూద్దాం పదండి. అక్వేరియంకి వచ్చాము. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ యానిమల్స్ని చూద్దాము. లైక్ ఫిషెస్ డిఫరెంట్ కైండ్ ఉంటాయి అండ్ కొంచెం ఎన్కౌంటర్ కూడా చేయొచ్చంట. సో చూద్దాము ఎలాంటి ఎన్కౌంటర్స్ ఉంటాయి అని చెప్పి. ఇదైతే మొత్తం ట్రాన్స్పరెంట్ ఫిష్. వా ఎంత క్యూట్ ఉన్నాయా ట్రాన్స్పరెంట్ ఫిష్. అదొకటే దగ్గర ఉండి ఇట్లా స్విమ్ చేస్తున్నాయి ట్రాన్స్పరెంట్ ఫిష్. వావ్ నైస్. ఇందులో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అండ్ ఇందులో ఒకటి ఇంట్రెస్టింగ్ది లావా ఫిష్ కనిపించింది. లావా కైండ్ ఆఫ్ ఫిష్. ఇది చూడండి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి, రకరకాల ఫిష్. బ్రూసీ ద రెడ్ డెవిల్ అంట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, ద రెడ్ డెవిల్ ఫిష్. వా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇంత పెద్దగా ఉంది లిటరల్లీ. బెర్నియల్ లోచ్ అనే ఫిష్ ఉంది ఇక్కడ. అది చూడండి ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఎంత డిఫరెంట్ ఉందో. ఇలాంటి ఫిష్ నేను ఫస్ట్ టైం చూసా. ఇందులో ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది. అది అయితే ఎట్లా తింటుందో చూడండి. ఆయన ఎంత డిఫరెంట్గా ఉందంటే వా. ఈ అక్వేరియంలో ఇవి ఉన్నాయి, హ్యామర్ కోరల్, హంబక్ డాన్స్ ఫిష్ అని, ఈ లాన్ మోవెల్ బ్లెనీ ఫిష్ అని, అండ్ ఇది ఒక కోరల్ లాంగ్ ట్యాంగిల్. ఇవన్నీ లైక్ సముద్రం నుంచి లైక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అండ్ ఇది చూడండి బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్ ఫిషెస్ ఎంత బాగున్నాయి. అండ్ ఇవి ఆ కోరల్. సో ఎంత బాగున్నాయి, అంత రియల్గా అవి ఇట్లా కదులుతుంటే వా చాలా అంటే చాలా బాగుంది. నైస్. ఎంత క్యూట్ ఉన్నాయో. వావ్ సో నైస్. వాళ్ళు అట్లా రియలిస్టిక్గా వాటికి ఇచ్చిండ్రు అనమాట ఆ వాటర్లో, లైక్ రియల్గా వాళ్ళ సముద్రంలో ఉన్నట్టు తెలియాలని. అట్లా రియల్ ప్లాంట్స్ అనుకుంటాయి, లేకపోతే నార్మల్ అనుకుంటాయి. ఇవి కూడా అన్ని కదులుతున్నాయి కదా. ఇవి రియల్ కోరల్స్ అన్నమాట. సో ఈ కోరల్స్ ప్లాంట్స్ కాదు, ఫిషెస్. దే గ్రో ఆన్ స్టోన్స్ అండ్ దే ఫీడ్ ఆన్ ఫిషెస్. సో ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిషెస్. అందుకే అట్లా లైక్ యానిమల్స్. యానిమల్స్ ఒక కైండ్ ఆఫ్ యానిమల్స్ ఇవన్నీ. నైస్. ఇక్కడ లార్జ్ లెదర్ కోరల్, వాలంటైనే పఫర్, బ్లూ ట్యాంగ్, ఇలా అన్ని రకాలే ఉన్నాయి ఈ ట్యాంక్లో. సో ఇదే ఆ లార్జ్ లెదర్ కోరల్. సో అదే ఇప్పుడే చెప్పాం కదా, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ యానిమల్. లెదర్ కోరల్. ఇది చిన్న చిన్న పార్టికల్స్ని తిని బతుకుతూ ఉంటాయి. చిన్న చిన్న పార్టికల్స్ని తిని బతుకుతాయి అంట ఇవి. అండ్ ఇది గోల్డెన్ హెడెడ్ గోబీ ఫిష్. ఇది గోల్డెన్ హెడెడ్ గోబీ ఫిష్. అది చూడండి, దానికైతే ఒకటి ఇట్లా మార్క్ కూడా వస్తుంది బ్లూ కలర్ది. దాని హెడ్ గోల్డెన్ ఉంది. వావ్. ఇదేమో లైక్ వెలంటీని పఫర్. ఇది పఫర్ ఫిష్. ఇది ఇట్లా అదే వాటర్ బయటికి వస్తే మనకు కట్టలలో చూపిస్తారు చూడండి, ఇట్లా ఉబ్బిపోతుంది. ఇది అదే ఫిష్ అనమాట, పఫర్ ఫిష్. ఇక్కడ ఇంకో ఫిష్ ఉంది. అండ్ బ్లూ ట్యాంగ్ ఎటో వెళ్ళిపోయింది, ఇప్పుడే చూసాను. అంత మంచిగా ఉండే బ్లూ ట్యాంగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ దాచుకుంది బ్లూ ట్యాంగ్. కమ్ ఆన్. ఫైండింగ్ నీమోలో చూస్తే ఇదే అనుకుంటా బ్లూ ట్యాంగ్. డోరీ. ఫైండింగ్ నీమోలో ఇదే అనమాట డోరీ ఫిష్. ద డోరీ ఆంటీ. ఇందులో కూడా లైక్ మెన్షన్ చేశారు దీని అసలు పేరు బ్లూ ట్యాంక్ డోరీ అని. సో అందరికి ఈజీగా తెలుస్తుంది అని చెప్పి. ద డోరీ ఫిష్.
డోరీ ఫిష్ ఇక్కడ ఉంది. ఇది బ్లూ కలర్లో ఉంది. వాళ్ళు బ్లూ లైట్ వేసేసరికి ఇది తెలుస్తలేదు బ్లూ అని ఎక్కువ శాతము. సో ఇక్కడ స్టార్ ఫిష్లు ఉన్నాయి, చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి. ఫైండింగ్ నేమో ఫిష్ కూడా ఉంది ఇక్కడ చిన్నగా. అక్కడ స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఇవి స్టార్ ఫిషెస్. స్టార్ ఫిష్ ఇది కూడా. ఇది ఫైండింగ్ నీమో ఉండే ఫైండింగ్ నీమో ఫిష్ ఇది. క్యూట్ ఫైండింగ్ నీమో ఫిష్. ఇక్కడ అన్ని బ్లూ కలర్, అన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టార్ ఫిషెస్ ఉన్నాయి. వావ్ నైస్. శంకులో ఉండే ఇక్కడ శంకులో ఉండే యానిమల్ కూడా ఉంది. ఏమంటారో మాకు అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఫైండింగ్ నీమో ఉంది. ఇక్కడ నీమో ఫిష్. ఇది కూడా శంకు యానిమల్. ఆమె అక్కడ టచ్ చేసి చూపిస్తుంది. ఓ వామో అమ్మో, ఏంటది? ఏం పట్టుకుంది? మర్చిపోయి ఏం చెప్తుంది. సో తిను స్టార్ ఫిష్ని టచ్ చేస్తున్నాడు. దీన్ని టచ్ చేశాడు తను. ఎట్లుంది? దాన్ని ఏమంటారు? స్టార్ ఫిషే కదా అది. సీ క్యూకుంబర్స్ అంట. ఏంటిది? సీ అర్చిన్. సీ అర్చిన్. సీ అర్చిన్. సో ఇట్లా ఇక్కడ ఎక్వేరియం ఎన్కౌంటర్స్ ఉన్నాయన్నమాట. టచ్ చేసి మనం చూడొచ్చు అని చెప్పి. సో వావ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇంకో స్టార్ ఫిష్ని టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను. No, I don't run it right now, but I'm one of the only people who's actually won it. So, yeah, because Matt and Laura, the two are actually. టచ్ చేసాం, అసలు ఏం కనిపించట్లేదు అంతే. లైక్ నథింగ్. లైక్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది చూడండి, ఎంత డిఫరెంట్ ఉందో. దీని షేపే డిఫరెంట్ ఉంది. పౌట్ పెట్టిన ఫిష్ ఇది. స్టార్ ఫ్రూట్ లెక్క ఉంది. అవును, స్టార్ ఫ్రూట్ అండ్ పౌట్ పెట్టిన ఫిష్ ఇది. ఇక్కడ ఇంకోటి పెద్ద కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది. ఫిష్ కాదు ఇది, షార్క్ అంట. ఎప్యులెట్ షార్క్ అంట. మాము ఇది ఒక కైండ్ ఆఫ్ షార్క్ ఫిష్. సో ఈ ఫిష్ అయితే లైట్కి ఇట్లా మెరుస్తుంది లిటరలీ. కింద దాని వింగ్స్ దగ్గర ఇది చూడండి. ఇక్కడేమో ఫ్రెష్ వాటర్ స్టింగ్రే ఉన్నాయి, లైక్ బేబీ స్టింగ్రేస్. ఎంత ఉన్నాయి చూడండి స్టింగ్రేస్. అవి ఇట్లా పైకి రావాలని చూస్తున్నాయి, కానీ నెట్ ఉంది పైన. సో ఐ డోంట్ నో. సో దే ఆర్ ది స్టింగ్రేస్, చిన్న చిన్న స్టింగ్రేస్. వాళ్ళ లైక్ ఇట్లా మేము రాగానే ఇట్లా వచ్చాయి, ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టే అనిపిస్తున్నాయి. ఇది చూడండి, దాని ఫేస్ కిందికి ఇట్లా చూస్తే మొత్తం స్మైలింగ్ ఫేస్ లాగానే ఉంది. దాని అయితే కళ్ళు నోరు. సో క్యూట్. ఈ ఫిష్ అయితే బ్లాక్ అండ్ వైట్, హాఫ్ బ్లాక్ హాఫ్ వైట్ ఉంది. వావ్ నైస్, బాగుంది. ఇక్కడ సీ హార్స్ ఉంది. ఓ వావ్, నేనైతే సీ హార్స్ని ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంత క్యూట్ ఉన్నాయి ఇవి. సో క్యూట్ సీ హార్స్. ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే ఇంకా చిన్నది ఉంది సీ హార్స్. ఇక్కడ కూడా ఒక స్టార్ ఫిష్ ఉంది, అదైతే లైట్ కదులుతుంది. ఓ మై గాడ్, ఇదైతే ఎంత డిఫరెంట్ ఉందో. అండ్ ఎల్లో ఫిష్ చూడండి, పెద్ద కింద ఎల్లో వైట్ అండ్ బ్లాక్ ఉంది, ఎంత క్యూట్ ఉంది. అండ్ ఇవైతే ఇట్లా మెరుస్తున్నాయి. ఇవి ప్లాంట్ కమ్ యానిమల్స్, సమ్ కైండ్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ ఒక చిన్న స్టార్ ఫిష్ ఉంది.
కదులుతున్న స్టార్ ఫిష్, చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ అ స్టార్ ఫిష్ వాక్స్, దట్ ఈస్ అ స్టార్ ఫిష్ మూవ్స్. ఇది బ్లూ స్టార్ ఫిష్ అండ్ ఇవైతే ఇంకా క్రేజీగా ఉన్నాయి అసలు. ఇక్కడ చిన్న స్టార్ ఫిష్ ఉంది, ఇవి ఇట్లా కదులుతూ ఉంటాయి. లైక్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ యానిమల్స్.